నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ నేత, అలానే ఫిల్మ్ ప్రొడ్యూసర్ ముప్పా అంకమ్మరావు గారు. నమస్తే అండి అంకమ్మరావు గారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద వివాదం అని అనుకోవచ్చు ఏపీలో. ఒకసారి జరిగిన శంకుస్థాపనకు మళ్ళీ ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ విజిట్ చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఏమొచ్చింది అనేది ముఖ్యంగా టీడీపీ నేతల ప్రశ్న. మీరేం చెప్తారు? వాస్తవం అమ్మా, మీరు ఒకటి ఆలోచించుకోండి. ఆయన పరిశ్రమ తీసుకురాలేడు, పరిశ్రమ శంకుస్థాపన చేయలేడు. చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిశ్రమలకి, ఆయన తీసుకొచ్చిన అభివృద్ధి పనులకి మళ్ళీ శంకుస్థాపన చేసుకోవడం తప్ప ఆయనకి తెలిసిందేమీ లేదు. ఇప్పుడు భోగాపురం ఉంది మీరు అన్నట్టు. 2016లోనే అక్కడ స్థలాలు సేకరించడం జరిగింది, పొలాలని. ఆ పొలాలు ఇప్పుడు నేను సేకరించానని చెప్పి ఈయన చెప్పుకోవడం జరిగింది. ఆ రోజుల్లోనే 400 కోట్ల రూపాయలు చిల్లర చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అక్కడ నిధులు కేటాయించి ఖర్చు చేయడం కూడా జరిగింది. మరి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే, చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపన మళ్ళీ చేయటం, కియా పరిశ్రమలో ఆయన ప్రారంభోత్సవం అయిపోయి కార్లు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రారంభోత్సవాలు చేయటం, ఇవే కదా ఆయన చేస్తున్న పనులు. అంతకంటే ఇంకా ఆయన ఏం చేస్తాడు చెప్పండి. ఇప్పుడు భోగాపురం వచ్చేదానికి ఆ రైతుల దగ్గర నుంచి సేకరించి 2016లోనే దానికి అనుమతులు తెచ్చుకొని శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అక్కడికి వెళ్ళి నేనే తీసుకొచ్చా అని చెప్పి నేను బిల్డప్ ఇవ్వటం అంటే ఆయన అమాయకత్వానికి ప్రజలు నమ్ముతారు, నేనేం చెప్పినా నమ్ముతారు అనే ఆయన ఆలోచనకి నిదర్శనం ఇదే అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఒకసారి జరిగిన శంకుస్థాపనకి మళ్ళీ చేయడంతో ప్రజల్లోకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసహ్యం వేస్తుంది వీళ్ళ మీద, అసహ్యం వేస్తుంది. వీళ్ళు చేసే పనులు ప్రజలకు తెలుసు, స్థానికులు తెలుసు కదా. ఒకవేళ కొంతమంది తెలియని వాళ్ళకి తెలియపోయినా స్థానికులు తెలుసు కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అలాగే మన కడపలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఇవన్నీ కూడా ఈయన చేసింది మళ్ళీ ఆయన చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈయన తెలివి తక్కువ వాడని కాదు, రాజకీయ లబ్ధి కోసం ప్రజలు ఇవన్నీ మర్చిపోతారు. కాబట్టి ఇప్పుడు నేను చేసిందే గుర్తుపెట్టుకుంటారు, నా మాట వింటారు, నేనేం చెప్పినా జనం నమ్ముతారు. 151 సీట్లు నాకు ఇచ్చారు కదా, నాదే రాజ్యం, నాదే వేదం, నేను చెప్పిందే శాసనం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు, పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ భూమి ఎప్పుడైతే పెరిగిందో దాన్ని క్యాష్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజధాని అంటూ తీసుకొచ్చారు. ఈ మాటలని వైఎస్ఆర్సీపీ మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు భోగాపురం దగ్గర కూడా సేమ్ అదే స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు అనేది మరి కొంతమంది వాదన. అంటే అక్కడ భూమి ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్థలాలు ఉండడం వల్లే ఈ ప్రాసెస్ మొదలుపెట్టారు అనేది. ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభిస్తే మనం విమర్శించేదానికంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయం తీసుకుందాం. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల చిల్లర పూలింగ్కి ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల ముందు నుంచి, అంటే 2014 ముందు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయి, అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయి, 2014 నుంచి ఈయన ప్రకటించే మధ్యలో ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయి, ఆ తర్వాత ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయి, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్లు జరిగినాయి అని చెప్పి బయటకు తీస్తే ఈ సమస్య లేదు కదా. చాలా సింపుల్ విషయం ఇది. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. 2014 ముందు ఇది రైతుల దగ్గర ఉన్నాయి, 2014 తర్వాత వీళ్ళు కొన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇది భూదందా కోసమే ఆయన చేశాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేశాడని చెప్పి నిరూపణ చేయొచ్చు కదా. వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంకొక చిన్న విషయం చెబుతాం మీకు. వీళ్ళు చాలా పేద ప్రజల మీద వీళ్ళకి విపరీతమైన ప్రేమ ఉందని చెప్పి వలకపోస్తూ ఉన్నారు కదా. ఆ అసైన్మెంట్ భూముల్ని 2,600 మంది రైతులు, అదే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు భూసేకరణకు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 2019 వరకు కౌలు ప్రతి సంవత్సరం అందజేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళ కౌలు? వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలేదు చెప్పండి అమ్మా. ఈయనంత ప్రేమ వరకు పోసేవాళ్ళు అంటే అక్కడ ఏమీ జరగలేదని వాళ్ళకి తెలుసు, అబాండం వేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఏదో చెప్తే, నేను ఇందాక చెప్పినట్టు ఏది చెప్పినా జనం నమ్ముతారనే ఆలోచనలో, నేను చెప్పిందే వేదం అనే ఆలోచనలో మమ్మల్ని మేము చెప్పింది ఎదురు మాట్లాడకూడదు అనే ఒక రాక్షస ఆలోచనలతో చేస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది అంటే మీకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమేమి జరిగినాయి అనేది ఒక చిన్న, అంటే నా దగ్గర ఉన్నాయి చూస్తానమ్మా, ఒక 2 నిమిషాలు మీరు ఓపికగా వినాలి. అనంతపురంలో కియా వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కదా. అలాగే అమరావతిలో ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు అని చెప్పని చెబుతున్నారు కదా. సెక్రటరియట్
అసెంబ్లీ, హైకోర్టు ఈ మూడు ఇప్పుడు పరిపాలన జరుగుతున్నాయి కదా. అక్కడ అవి కట్టింది చంద్రబాబు నాయుడు కదా. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా నిర్మాణం చేపట్టాల్సిన అవసరం కూడా ఉంది కదండి. అది చేపట్టలేదు, ఇటుకు కూడా వేయలేదనే కదా ఈయన ఎన్నికల ముందు మాట్లాడాడు. అవన్నీ గ్రాఫిక్స్ అన్నాడు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఒకే ఒక్క పొరపాటు మాట ఏందయ్యా అంటే, ఇవి తాత్కాలికం. అంటే తాత్కాలికం అంటే ఆయన దృష్టిలో సంపూర్ణంగా మనం వేరే కట్టుకుందాము, అప్పుడు దాకా ఇక్కడ తాత్కాలికంగా ఈ మాత్రమే చేసుకుందాము, తర్వాత ఇవి వేరే శాఖలకు కేటాయిద్దామని చెప్పని ఈ మూడు నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. అక్కడ అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, అక్కడి నుంచే అందరూ వాళ్ళ విధులు నిర్వహించారు. అలాగే పట్టిసీమ, వేల కోట్ల రూపాయల్లో పంటలు ఈరోజు జనాలకి అందుబాటులోకి వచ్చినాయి. మరి ఇవన్నీ చూసుకుంటే వైజాగ్ మిలీనియం టవర్స్, మెడ్టెక్ జోన్ కట్టడం, ఇవి కట్టింది నిజమే కదా. మరి ఈరోజు ఎందుకు అక్కడ ఏం జరగకుండా పోలవరం చూసుకుందాం, 70% పనులు ఆ రోజు పూర్తయినాయి కదా. మరి ఈరోజు 4% 4 సంవత్సరాలు నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నావు? అంటే నీ పెంతనం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి పెంతనం ఏంటి? అంటే జనం బేరీజ్ వేసుకోవట్లేదు, జనం పిచ్చాళ్ళు. మేము ఏదైనా చెప్పినా కూడా వీళ్ళు వింటారనే ఆలోచనలో వీళ్ళకు ఉన్నటువంటి పిచ్చితనంగాను తొగ్లక్ పరిపాలన చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అలాగే అమరావతిలో 3 విద్యా సంస్థలు తీసుకొచ్చారమ్మా. 1 కాదు 2 కాదు, 3 విద్యా సంస్థలు తీసుకొచ్చారు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న విద్యా సంస్థలు అక్కడ తీసుకురావడం జరిగింది. అవి పనిచేస్తూ ఉన్నారు. వాటికి రోడ్లు వేయట్లేదు వీళ్ళు, వేసిన రోడ్లను తవ్వుకెళ్తున్నారు వీళ్ళు ఇంకా అమరావతిని అభివృద్ధి చేస్తారంటే నమ్మడానికి జనాలు ఏమైనా పిచ్చి మనుషుల్లా ఉన్నారా? ఆలోచించండి అమ్మ ఒకసారి. వీళ్ళు చేసే అకృత్యాలు, అరాచకాలు, వీళ్ళు చేసే పనులన్నీ ప్రజలు బేరీజు వేసుకుంటూనే ఉన్నారు. ఏ రోజు ఏం చేయాలో ప్రజలకు తెలుసు. ప్రజలకి ఓటు అనే ఆయుధం ఉంది. ఆ రోజు ఏంటంటే పంచపక్ష ప్రమాణాలు ఉన్నా కూడా వాళ్ళు ప్రకటించిన దానికి నమ్మి మోసపోయారు. ఈ తడ మోసపోవడానికి సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు గారి విషయంలో. వీళ్ళు చేసే అరాచకాలకు ప్రజలందరికీ అర్థమైంది. వాళ్ళు ఏ విధంగా వాతలు పెడతారో సిద్ధంగానే ఉన్నారు. దానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికలు. అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కూడా అనురాధ గారు కూడా గెలవడం జరిగింది. ప్రజలు సిద్ధంగా ఉన్నారమ్మా. దానికి సరైన విధంగానే సరైన తీర్పిస్తారని చెప్పని నేను భావిస్తానే ఉన్నా. ఏపీలో రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ ఎందుకు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రధాన ఫోకస్ అయింది గవర్నమెంట్కి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. అంటే ఇప్పుడు అక్కడ ఆలోచన ఏంటంటే 3 రాజధానులు అన్నాడు కదా, 3 ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రస్తుతం అక్కడికి వెళ్ళాడు. భోగాపురం నేను రాజధానిని విశాఖపట్నం తీసుకొస్తున్నాను, ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొస్తున్నాను అని చెప్పని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొస్తున్నాడు. ఇదే పెద్ద మనిషి అంతకుముందు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి శంకుస్థాపనకు ముందు ఈయన మాట్లాడింది ఏందో ఒకసారి అందరూ ఇప్పుడు చూసుకుంటానే ఉన్నారు. ఆ రోజు ఏం మాట్లాడాడు, ఈ రోజు ఏం మాట్లాడాడు. ఆ రోజు అక్కడ ఉన్నదాన్ని ఎందుకు విస్తరణ చేయట్లేదు, ఏకలు తోలుకుంటున్నారు విశాఖపట్నం. ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడికి వచ్చి ఏం చేస్తారని చెప్పని మాట్లాడిన పెద్ద మనిషి ఈరోజు మాట్లాడుతున్నారంటే ఇందాక మీరు అన్నట్టు జనం కూడా క్షుణ్ణంగా అర్థమైపోతానే ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి భూముల విలువలు పెంచుకోవడం కోసం, భూదందా చేయడం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే ఆయన వ్యాపారి. ప్రపంచంలో అంతకు మించిన వ్యాపారి ఏ రాజకీయ నాయకుడు లేడు. వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేయాలో క్షుణ్ణంగా తెలుసుకున్న వ్యాపారవేత్త ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు కూడా హెరిటేజ్ అంటూ రకరకాల వ్యాపారాలు ఉన్నాయంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారంటే ఇలాంటి పిచ్చాడు ఇంకెవరు లేరని చెప్పి నేను భావిస్తాను అన్నాను. ఎందుకంటే ప్రభుత్వం రూపాయి ఇస్తుంటే వాళ్ళు ₹5 ఇచ్చారు. అంటే రైతులు ₹1 ఇచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. వీళ్ళలాగా 10 రూపాయలది ఈరోజు బలవంతంగా రాయించుకోవటం, నీకు 25 పైసలే ఇస్తాను, 25% నీకు ఇస్తాను, మిగిలింది మాది, ఎక్కువ మాట్లాడితే నేను జైల్లో వేస్తాం లేదా చంపేస్తామని బెదిరించి విశాఖ పరిసర ప్రాంతాల్లో ఎన్ని పొలాలు, ఎన్ని స్థలాలు ఇలా ఆక్రమించుకున్నారో నిదానంగా బయటకు వస్తాయి. పెద్ద టైం లేదు. 6 నెలల్లో ఇలా బండారం మొత్తం బయటకు వచ్చింది. ప్రభుత్వం మారిన తర్వాత నెల రోజుల్లో ఎవరెవరు ఏం చేశారో వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.